హాయ్ అండి. హలో. ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్ చూసేద్దామా? ఈరోజు మార్నింగ్ లెగవగానే వాటర్ వస్తున్నాయని చెప్పేసి డీప్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాము. అయితే మా ఇద్దరు పిల్లలు అల్లరి చూడండి. వీళ్ళు ఏం చేశారంటే వాటర్ పడదామని ఆన్ చేస్తే వాళ్ళిద్దరు వాటర్లో అలా సరదాగా ఆడుకున్నారు. పోనీలు ఎలాగో స్నానం చేయించాలి కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళని వదిలేశాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారు. చిన్న పాప అయితే వాటర్ని చూస్తే అస్సలు ఇంకా తను చెప్పక్కర్లేదనమాట. తను ఎంత ఆడుతుందంటే వచ్చేయన్నా కానీ రాదు, ఏడుస్తూనే ఉంటుంది. ఎక్కడైనా సరే, ఎక్కడికి వాటర్ ఫాల్స్కి వెళ్ళినా, ఎక్కడైనా వెకేషన్ వెళ్ళినా తనని బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ వాటర్ కానీ ఉన్న దగ్గరికే తీసుకెళ్తాము. ఎందుకంటే తనకి అవంటేనే ఎక్కువ ఇష్టము. తన పక్కన వాళ్ళ సిస్టర్ ఎప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. తనతోనే తను ఎక్కువగా ఆడుకునిద్ది. అయితే ఈరోజు వాటర్లో ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పోలియో డ్రాప్స్ వేయిద్దామని తీసుకెళ్ళాము. ఈరోజు సండే కదా. మేమైతే మా పాపకి డ్రాప్స్ వేయించాము. మరి మీరు వేయించారా లేదా? ఇంకా ఇప్పటికీ వేయించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేయించండి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ పిల్లల ఆరోగ్యానికి. పిల్లల ఆరోగ్యం తర్వాతే ఏదైనా. వచ్చే రోజుల్లో అయితే చాలా హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఏ వ్యాక్సినేషన్ అయినా సరే టైంకి వేయించండి. మేమైతే మా పాపకి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ వ్యాక్సిన్స్ వేయిస్తూనే ఉంటాము. తినైతే ఫీమేచ్యూర్ బేబీ కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఫుల్ టైమ్ బేబీ లాగా చాలా అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటుంది. మా ఇద్దరు పిల్లలకి గ్యాప్ వచ్చింది కానీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, బాండింగ్, కేరింగ్, షేరింగ్ అయితే మాత్రం మాటల్లో చెప్పలేనమాట. వీళ్ళని చూస్తేనే కడుపు నిండిపోతుంది నాకు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయింది. వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు. వాళ్ళ హనీకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. తనకైతే వాళ్ళ డాడీ రెడీ చేస్తుంటే చాలా ఇష్టం అనమాట. నాకైతే కోఆపరేట్ చేయదు కానీ వాళ్ళ డాడీకి అయితే చాలా కోఆపరేట్ చేస్తుంది. ఈవెన్ డైపర్ వేసే దగ్గర నుంచి బట్టలు వేసి పౌడరు క్రీమ్ రాసి మంచిగా కోమ్ చేసి అంతా ప్యాకప్ చేసే అంతవరకు కూడా తను వాళ్ళ డాడీకి సపోర్ట్ చేస్తుంది. నాకైతే ప్రతి విషయంలో ఆపోజిటే ఉండిద్ది. ఎలా అయినా తండ్రి కూతుర్ల బాండింగ్ అంటే ఇదేనేమో. పెద్ద పాప అయితే వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ డాడీ పెద్ద పాపకి హెల్ప్ చేస్తున్నాడు. ముగ్గురు అయితే చాలా బిజీగా ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. నేను వీడియోలో అందుకే కనిపించట్లేదు. వాళ్ళ డాడీ అందుకే తీస్తున్నాడు. ఇలా రెడీ అయిపోయి చక్కగా ముగ్గురు కలిసి బండి మీద పోలియో డ్రాప్స్ వేయించుకోవడానికి వెళ్ళారు. మాకు దగ్గరలో ఉన్న స్కూల్లో వేస్తున్నారంటే వెళ్ళాము. మేమైతే హైదరాబాద్లో అఫీస్పేట్లో ఉంటున్నాము. చూడండి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ చెల్లిని వాళ్ళ అక్క తీసుకొని నేను డ్రాప్స్ వేయిస్తాను మమ్మీ అని తీసుకుంది. తర్వాత ఆ పిల్ల అయితే నేను రానని ఏడుస్తుంది కానీ వాళ్ళ అక్క తీసుకొని వెళ్తుంది అనమాట. చాలా ఎగ్జైటింగ్ ఉంది హనీ పాప. చిన్నప్పుడు వేయించుకుందో లేదో అని చెప్పేసి అడుగుతుందనమాట. నాకు వేస్తారా లేదా అని కూడా అడిగింది. నేను చెప్పాను 5 years వరకు వేస్తారని అన్నాను. చిన్న పాపకి పోలియో డ్రాప్స్ వేయించేసాము. తనకు డ్రాప్స్ వేసింది అయితే వీడియో తీయలేకపోయాను. నేను తర్వాత వాళ్ళని అడిగాను, అన్న మీరు కొంచెం హెల్ప్ చేస్తారా వీడియో తీసుకోవాలంటే. వాళ్ళు కోఆపరేట్ చేశారు కానీ మా చిట్టి పాప అయితే కోఆపరేట్ చేయలేదు. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఏదైనా ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఏం తిందామా అని చెప్పేసి స్కూటీ మీద ఆలోచించుకొని ప్లాన్ చేసుకున్నాము. కానీ తలా ఒక ప్లాన్ చేయటం వల్ల లాస్ట్కి ఆ ప్లాన్లన్నీ అప్సెట్ అయిపోయి ఇంటికి వచ్చాక చక్కగా దోశలు పోసుకొని తిన్నాము. స్కూటీ మీద అయితే తను చాలా ఎంజాయ్ చేస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి చేస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఇంటికి రాగానే అలసిపోయి నిద్రపోయింది. పెద్ద పాప అయితే సిస్టర్కి దోశలు పోసి ఇచ్చింది. ఈ వీడియోలో చూద్దాం అదంతాను మనం. వీడియోలో చూస్తున్న లొకేషన్ మీరు ఎవరైనా గుర్తుపట్టుంటే కామెంట్ చేయండి. చెప్పాను కదా మేమైతే ఆఫీస్పేట దగ్గరలో ఉంటామని. ఇది ఆల్విన్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే రోడ్ అనమాట. మీలో ఎవరైనా మా చుట్టుపక్కల ఉంటే మాకు కామెంట్ చేయండి. చిన్న పాప ఇంటికి రాగానే అలసిపోయి నిద్రపోయింది. చూస్తున్నారా, తను ఫీడింగ్ బాటిల్ కాబట్టి ఎన్ఐసీలో పెట్టాము. అప్పుడు మదర్ ఫీడ్ ఇవ్వలేదని తనకు ఫీడింగ్ బాటిల్ ఇవ్వమన్నారు డాక్టరు. దానివల్ల నిద్రలో ఇలా చేస్తుందనమాట. కానీ ఎంత క్యూట్గా ఉంటుందంటే ఒక్కోసారి చాలా జాలేస్తుంది, బాధగా కూడా అనిపిస్తుంది. తను నిద్రపోయింది. లేచిన తర్వాత ఈ వీడియో ఏంటంటే మేము యూట్యూబ్ షార్ట్ కోసం అని తీసుకున్నాము. కానీ ఇది నాకు బ్లాగ్లో పెట్టేసుకున్నాను. పెద్ద పాప అయితే నేను వంట చేస్తాను మమ్మీ అని వెంటపడుతూ ఉంటుంది. తనకు కుకింగ్ అంటే చాలా ఇష్టము. ఈవెన్ కూరగాయలు కట్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో నేను చేస్తాను అంటది. నేనే కిచెన్లోకి రానివ్వను. ఎందుకంటే కిచెన్ తెలుసు కదా మనకి ఎంత ప్రమాదకరమైందో. కానీ ఈరోజు పక్క నుండి తనతో ఒక దోశ అయితే వేయించాను, నేర్పించాను. పోసిన తర్వాత చిట్టి లేచింది. ఇద్దరు కలిసి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశారు. చిట్టికి అయితే చాలా ఇష్టము. ఏదైనా ఫుడ్ ఇష్టమే తనకి. వద్దని ఎప్పుడూ ఏడవదు. నేను ఏది పెట్టినా తినిద్ది. చాలా పేరెంట్స్ అయితే బాధపడతారు, మా పాప అది తినట్లేదు ఇది తినట్లేదని. కానీ నాకు ఇద్దరు పిల్లల దగ్గర ఫుడ్ విషయంలో ఎలాంటి బాధ లేదు.
ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి వాళ్ళకి బలవంతంగా ఫోన్స్ అవి చూయించి పెట్టలేదు, బతిమలాడలేదు. వాళ్ళు ఇష్టం ఉంటే వదిలేసాను.